హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మరి అర్థమెటిక్ 599 ఆఫర్ కానీ అదేవిధంగా రీజనింగ్ 399 ఆఫర్ కానీ మనం ఈ రోజు తోటి క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆఫర్ అనేది ఉండదు. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మనం అర్థమెటిక్ 2000 అదేవిధంగా రీజనింగ్ని 1500కి ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. మరి ఆ ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సో మరి ఇంకా పర్చేస్ చేయని వాళ్ళు ఉన్నారో సో ఇప్పుడే ఆలస్యం చేయకుండా పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినండి. రాబోయే నోటిఫికేషన్లో మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే సో ఇలాంటి సబ్జెక్ట్ అనేది అవసరం కాబట్టి సో మీరు ఎంత తొందరగా పర్చేస్ చేసుకొని మీరు క్లాసెస్ వింటే అంత బెటర్గా ఉంటుంది, రైట్? మరి టైమ్ అండ్ వర్క్లో మనం ఎఫిషియన్సీ కాన్సెప్ట్ చూస్తాం, మరి పని సామర్థ్యం కాన్సెప్ట్ చూస్తాం కదా. అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నట్టు ఏబీలు అదేగా బీసీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మరి అదే టోటల్ వర్క్ని సో ఏబీ కానీ లేదంటే ఏ పర్సన్ కానీ లేదంటే బి పర్సన్ కానీ సో ఎనీ డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్ ఉంటుంది, రైట్? మరి ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏందనేది. సో ఏబీసీ అన్నాడు, ఇక్కడ చూడండి మనకి ఏబీసీ ఇచ్చిండు. మరి ఏబీసీ ఇస్తే ఏబీసీ టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days and A and B together can do the work 60% less than C to complete the work. BC together can do this work 40% less than A complete the work. In how many days A can do the work alone అంటున్నాడు. సో చూడండి, ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేశారు. మరి ఏ మరియు బీలు చూడండి ఇదే పనిని అంటే ఈ పనిని ఏ మరియు బీలు కలిసి సో సి కంటే పనిని సి కంటే అన్నాడు. అంటే ఏ బీలు సి తోటి పోలుస్తున్నాడు. సి కంటే 60% తక్కువ సమయంలో, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి, టైం రేషియో ఇచ్చిండు, ఎఫిషియన్సీ ఇవ్వలేదు, రైట్? సో సమయంలో పూర్తి చేస్తారు. మరి బి మరియు సిలు కలిసి అదే పనిని ఏ కంటే 40% తక్కువ సమయంలో పూర్తి చేస్తారు. మరి ఏ ఒక్కడు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? అంటే నాకు ఫైనల్ కావాలి. నాకు ఫైనల్ ఏంటి? మొత్తం పనిని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటిది అని అంటే సో టోటల్ వర్క్ ఎంత అనేది నాకు అవసరం, రైట్? సో టోటల్ వర్క్ అనేది నాకు అవసరం. టోటల్ వర్క్ ఎవరు చేయాలి? ఏ అనేటోడు చేయాలి. సో టోటల్ వర్క్ని ఏ చేస్తే అంటే ఏ రేషియో ఉంటే నేను దాన్ని సాల్వ్ చేయగలుగుతాను. మరి టోటల్ వర్క్ కావాలంటే మరి దాన్ని ఏం చేయాలంటే ఏబీసీ కాన్సెప్ట్ ఉంది చూడండి. ఏబీసీలు 20 daysలో పూర్తి చేస్తారన్నాడు కదా, దానితోటి మూవ్ అవ్వాలి మనం. సరే చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో 20 daysలో పూర్తి చేస్తారు. మరి టోటల్ వర్క్ రావాలంటే చూడండి మొత్తం పని 20 రోజుల్లో పూర్తి చేస్తారు కదా. మరి ఏ కానీ బి కానీ సి కానీ డైలీ ఎన్ని పార్ట్స్ చేస్తారు ఇచ్చిందా? ఇది లేదు. మరి టోటల్ డేస్ అయితే ఉంది. అలాంటప్పుడు ఇదే కాన్సెప్ట్లో నాకు టోటల్ వర్క్ రావాలంటే వీళ్ళు ముగ్గురు కలిసి 20 రోజులు చేసారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఎన్ని భాగాలు చేసారో తెలుసా? తెలియదు. అంటే నాకు 20 days ఉంది. టోటల్ వర్క్ రావాలంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేయాలి. మరి నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ లేదు, ఇంకా డేస్ అనేది ఉంది మన దగ్గర. మరి దాన్ని టోటల్ని ఎవరు చేయాలంటే ఏ చేయాలి, అది ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? మరి నాకు ఎఫిషియన్సీ రావాలి అని అంటే ఏబీలు ఇద్దరు కలిసి సి కంటే అన్నాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎవరితోని కంపేర్ చేస్తున్నారు? సితోని. అలాగే బి ప్లస్ ఇంకోలు ఎవరు? సి. బి ప్లస్ సి కలిసి ఎవరితోని కంపేర్ చేస్తున్నారు? ఏతోని కంపేర్ చేస్తున్నారు, రైట్? మరి ఎంత అనేది చూడండి, సి కంటే 60% తక్కువ. మరి 60% ఫ్రాక్షన్ ఎంత అంటే 23 కదా. సో 23 20 ఎంత అంటే 5 అంటే 3/5. తక్కువ అంటే ఏం రాసుకోవచ్చు? 2/5. ఎందుకంటే 5లో 3 తీసేస్తే 2 ఉంటుంది కాబట్టి అలా తీసేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా రాసేయండి. 40% అంటే మనకి ఏమొస్తుంది? 2/5 వస్తుంది. మరి 40% తక్కువ అని అంటే 5లో 2 తీసేసి నాకు వచ్చే రేషియో ఎంత అన్నట్టు సో 3/5 అని రాసుకోవాలి. మరి ఇక్కడ ఏమన్నాడు? ఏబీలు సి కంటే తక్కువ, టైం రేషియో కాబట్టి 5 సో 2 తక్కువ అంటే 5 కంటే 3 తక్కువ అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి? 2:5 రాసుకోవచ్చు. అలాగే సో 2 అక్కడ 5లో 2 తక్కువ అంటే ఏం రాసిన నేను? 3:5 రాసిన. అప్పుడు వీళ్ళిద్దరిది 3 అయితే ఏ ఒకటిది ఎంత? 5. మరి ఈ రేషియో అనేది వర్క్లో ఉందా టైంలో ఉందా? టైంలో ఉంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తి చేశారు అన్నాడు. మరి టైంలో ఉన్నది నాకు ఏబీసీ అనేది వర్క్ ఎఫిషియన్సీ కావాలి, అంటే సామర్థ్యం కావాలి, అంటే డైలీ ఎంత పార్ట్ చేస్తారు రేషియో కావాలి. మరి ఇదేమో టైం రేషియో. అప్పుడు వెంటనే మనం వర్క్కి మార్చాలి. సో వర్క్కు మార్చాలి అంటే చూడండి మనం ఏమనుకున్నాం ఇక్కడ? టైం అనేది సో టైం అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏమన్నా మనం వర్క్ అవుతుంది అన్నాం. సో ఎందుకు అవుతుందని కూడా నేను ఇంట్రడక్షన్లో తీసుకున్నా. టైం అనేది వర్క్ ఇన్వర్స్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు చేసే పని ఒకటే ఉంటుంది, ఈక్వల్ వర్క్ కాబట్టి. మొత్తం పని మొత్తం పని ఏదైతే ఉంటుందో ఏబీసీలు కూడా మొత్తం పని అదే చేస్తారు. టోటల్ వర్క్ ఈక్వల్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు టైమ్ అండ్ స్పీడ్ ఇన్వర్స్గా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనకు వర్క్ ఈక్వల్ అయినప్పుడు టైం వర్క్ ఇన్వర్స్గా ఉంటుంది అని చెప్పాలి. అర్థమైందా? అంటే వర్క్ ఈక్వల్ అంటే అది కాదు, టోటల్ పార్ట్స్ ఈక్వల్.
రైట్ చూద్దాం. అప్పుడు ఇదేం రాసుకోవచ్చు అండి 5:2. ఇదేం రాసుకోవచ్చు 5:3 రాసుకోవచ్చు. మరి టోటల్ పార్ట్స్ ఎంత 7 పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఎంత 8 పార్ట్స్. మరి ఇది చూడండి ఏబిసి అంటే ఏబిసి ఉంది. మరి ఇక్కడ చూడండి ఏబిసి అంటే ఇక్కడ ఏబిసి ఉంది. మరి ఏబిసి టోటల్ నెంబర్ 7 8 అంటే ఎంత రాసుకోవచ్చు 56 పార్ట్స్. చూడండి ఇక్కడ ఏబిసి 7 ఉంది, ఇక్కడ ఏబిసి 8 ఉంది. మరి నేను 8 7ని 56 ఎందుకు రాసిన అంటే నాకు ఏబిసి అనేది ఒకటే వాల్యూ ఉండాలి. చూడండి 8 ఇది 7 అంటే నేను ఒకటే కదా అప్లై చేయాలి. అప్పుడు ఏబిసిని ఈక్వల్ చేస్తే 56 వచ్చింది. 7 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్, 8 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్ అయింది. కానీ నాకు అక్కడ ఏ గురించే నాకు కావాలి కదా. అప్పుడు నాకు చూడండి ఇక్కడ 20 days. అలాగే ఏబిసి వాల్యూ ఎంత అంటే 56. సో 56 పార్ట్స్. మరి 20 రోజుల పాటు రోజుకి 56 భాగాలు చేసారు. అప్పుడు మొత్తం వర్క్లోకి వచ్చింది టోటల్ పార్ట్స్. మరి ఏ ఒక్కడే కదా చేయాలి. అప్పుడు ఏ ఒక్క రేషియో తీసుకోండి, ఏ ఒక్క రేషియో తీసుకోండి అంటే వర్క్ రేషియోని తీసుకోవాలి. డైలీ 3 పార్ట్స్ చేస్తాడు. మరి 3 into 7 కదా. ఈ టోటల్ ఎంత మల్టిప్లై అయిందో అది కూడా అంతే మల్టిప్లై అవ్వాలి. 3 7 వాల్యూ ఎంత రాసుకోవచ్చు అండి 21 పార్ట్స్. 7 ఎంత 3 7 ఎంత 8 8 2 16 అంటే 160 పార్ట్స్ వరకును బై 3 చేయాలి. అప్పుడు తీసుకోండి 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు 5 15 మళ్ళీ 3 3 అంటే రిమైండర్ ఎంత 1. దాన్ని మొత్తంగా రాసుకుంటే 53 1/3 డేస్ అనేది రాసుకోవాలి. సో 53 1/3 డేస్ అనేది ఎవరు చేయాలంటే ఏ చేయాలి. సో ఆప్షన్ ఏం తీసుకోవచ్చు, సో 4th ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది మనం తీసుకునే కాన్సెప్ట్. చాలా డెప్త్ క్లాస్ అనేది తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు తట్టుకోగలుగుతారు. సో అంత డెప్త్ క్లాస్ ఉంటుంది కాబట్టి సో వెంటనే మన ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో వాటిని పర్చేజ్ చేసుకోండి. ఈ రోజు లాస్ట్ ఆఫర్, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ అయితే మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో యూజ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.